కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. లండన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపించడానికైనా వెనకాడమని సంకేతాలిచ్చారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తోందని వెల్లడించారు. యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంథన్ చేసుకుంటాం, జాగృతి పేరు మీద పనిచేస్తాం. ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించు. డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ సొసైటీలో ఖచ్చితంగా ఆ మార్పు తేవడం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దగ్గర నుంచి చూసిన ఏం అవసరము ప్రజలకు అనేది అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికోసం పనిచేస్తా. నేను జాతీయ పార్టీలు నా ఎన్నుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు, సో క్వశ్చనే లేదు. కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ. వాళ్ళు అబద్ధాలు ఆడి తెలంగాణ ఆంధ్రాలు కలిపిన వాళ్ళు వాళ్ళే, మధ్యలో 369 మంది పిల్లల్ని చంపిన వాళ్ళు వాళ్ళే, 1200 మంది బిడ్డల్ని మొన్నటి తెలంగాణ ఉద్యమంలో చంపిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం బ్రష్ పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొత్తగా మార్పు రాదు. నాకు అవసరం లేదు ఆ పార్టీతో. సో అటువంటి ఆలోచన కూడా లేదు. అంటే ఒకటి 3-3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్కి. ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ల కోసం నేనే కొట్లాడుతున్నా ముంగటుండి. 2, మహిళా రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడినాం, అది సాధించుకున్నాం. ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ అయితే, నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడతాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో, ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి. వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు 2 నిమిషాల పని. పోయి రిజిస్ట్రేషన్ చేసి పార్టీ పెట్టారు. పాయింట్ అది కాదు. నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే, అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఐ విల్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు కవిత. తన పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను బీఆర్ఎస్ వద్దనుకున్నందున ఆ పార్టీ ఇచ్చిన పదవిని కూడా తనంతట తానే వదులుకున్నట్లుగా వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే వేసిన అడుగని తెలిపారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదన్నారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, కాంగ్రెస్ బీజేపీలలో చేరనని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ లో కొందరికి స్వార్థం ఎక్కువైందని, అందుకే పార్టీలో ఇలా జరుగుతుందన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్, లండన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు, బట్ అవసరమైతే ఏర్పాటు చేస్తాను అన్న సంకేతాలు ఇచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ఆమె ఒక రకంగా ప్రకటించారనే చెప్పాల్సి ఉంటుంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేయడానికన్నా ముందు నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా కవిత వ్యవహరిస్తూ ఉన్నారు. అటు తండ్రికి రాసిన లేఖను లీక్ చేసినప్పటి నుంచి కూడా ఆమె వేసే ప్రతి అడుగు చాలా వ్యూహాత్మకంగా ఆమె వేస్తూ ఉంది. తన తండ్రి చుట్టూతా దయ్యాలున్నాయని వ్యాఖ్యానించడం, ఆ తర్వాత జాగృతిని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టడం, జాగృతి పేరుతోనే ఇకపైన కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా జాగృతిని బలోపేతం చేయడం, బీఆర్ఎస్కు సమాంతరంగా తెలంగాణ జాగృతిని విస్తరింపజేసేలా ఆమె అడుగులు ఉన్నాయని చెప్పగానే చెప్తుంది. ఇప్పుడు అటు నిన్న లండన్లో కవిత చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా ఆమె మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ తనను వద్దనుకున్నది కాబట్టి ఆ పార్టీ ఇచ్చిన పదవిని తాను వద్దనుకున్నాను అంటూ చెప్తూ వస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి తరపున పోటీకి దించుతానంటూ ఆమె కొంతమంది సన్నిహితులతో మాట్లాడినట్లుగా కూడా అటు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తన బలాన్ని చూపించాలని ఆమె భావిస్తున్నారు. అయితే కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెసే కావాలని ఆ కవిత కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందనే అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేనావా, అటువంటి పార్టీలో తాను చేరబోనంటూ చెప్పారు. గడిచిన ఏడాది దురదృష్ట పరిస్థితుల వల్ల తాను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనలేకపోయాను, కానీ ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో తాను
పాల్గొంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అనేది కేవలం ఒక ప్రాంతంగా ఉంది. కానీ ఇప్పుడు పోరాడి సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ కాబట్టి ఇది దేశమంతా కూడా పండగలా జరగాలి. కానీ ఇక్కడ ఉన్న పాలకులు ఆ బతుకమ్మ, ఆ తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మని తీసేశారు. దానిపైన మొదటగా స్పందించింది కూడా లండన్ జాగృతి సభ్యులేనంటూ ఆమె అక్కడ ఉన్న జాగృతి సభ్యుల్ని అభినందించారు. ఇక కొత్త పార్టీ పెడతారా అన్న దానిపైన ఆమె మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా టైం చూసి తాను ఆ రాజకీయాలలోనే కొనసాగుతాను, అవసరమైనప్పుడే కొత్త పార్టీ పెడతాను, ప్రస్తుతం మాత్రం తెలంగాణ జాగృతి బలోపేతంపైనే దృష్టి పెడతానంటూ చెప్పారు. ఖచ్చితంగా భవిష్యత్తులో తాను రాజకీయాలలోనే కొనసాగుతాను, ప్రజలకు ఏం అవసరమో దానిపైన తాను పోరాటం చేస్తానంటూ చెప్తున్నారు. ఇప్పటికే మహిళా బిల్లు సాధించింది తన వల్లేనంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధితో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగానే అటు ఎన్నికలకు వెళ్ళాలనుకుని చెప్తున్నప్పటికీ ఇంకా రిజర్వేషన్ల అంశం పైన తాను పోరాటం చేస్తున్నాను, తానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తెచ్చానంటూ ఆమె క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఆమె చెప్పారు. రాబోయే రోజుల్లో తన పాత్ర తెలంగాణ రాజకీయాలలో చాలా బలమైన ముద్ర వేస్తానంటూ ఆమె చెప్పారంటూ రాజకీయ వర్గాలలో ప్రస్తుతమైతే చర్చ కొనసాగుతుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. జాతీయ పార్టీలు నా అనుకుంటే దాచుకుంటే